హాయ్ హలో నమస్తే, నేను మీ ఆకాశరామన్న. మరో ఖతర్నాక్ వార్తతో మీ ముందుకొచ్చా. అన్నా నువ్వు పోతే నేను వస్తా. ఫోన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాటామంతి. రాష్ట్ర స్థానిక రాజకీయాలపై చర్చ. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నద్ధమవుతున్న గులాబీ ఎమ్మెల్యేలు. బిజినెస్ కాపాడుకునేందుకు ప్రయత్నాలు. మరోవైపు క్యాడర్ చేజారకుండా స్కెచ్. బీఆర్ఎస్లో అలజడి మొదలైందన్నా, నువ్వు పార్టీ మారితే నేను వస్తా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకరికొకరు ఫోన్లో మాట్లాడుకుంటున్నారట. స్థానిక రాష్ట్ర రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ మారితేనే సేఫ్ అని భావిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే తమ వ్యాపారాన్ని చక్కబెట్టుకోవడం, క్యాడర్ దూరం కాకుండా ఉండేందుకే ప్రయారిటీ ఇస్తూ పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారట గులాబీ నేతలు. అధికారంలో ఉన్నప్పుడు అన్ని పార్టీల నేతలు బీఆర్ఎస్ వైపు చూశారు. గల్లీ లీడర్ దగ్గర నుంచి రాష్ట్ర నాయకుల వరకు బీఆర్ఎస్లో చేరారు. అయితే అధికారం పోయి 3 నెలలే అయినప్పటికీ మళ్లీ నేతలంతా అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ వైపు కొందరు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపు మరికొందరు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పలువురు చేరారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగానే ఎమ్మెల్యేలు ఒకరికొకరు ఫోన్లో మాట్లాడుకుంటున్నారట. రాష్ట్రంలో ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండడం ఆనవాయితీ. దీన్ని దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారట. అన్నా నువ్వు పోతే నేను వస్తా అంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ గెలిచిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వారికే ప్రయారిటీ ఇస్తున్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లోనూ వారికే పెద్దపీట వేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కనీస సమాచారం ఇవ్వకుండా ప్రారంభోత్సవాలు, అధికార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులకు నిధులు కేటాయించకుండా పెండింగ్లో పెడుతున్నారు. అంతేకాదు తాము చెబితేనే పనులు చేయాలని కాంగ్రెస్ నేతలు నియోజకవర్గాల్లో హుకుం కూడా జారీ చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ గెలిచిన నియోజకవర్గాలకే పెద్దపీట వేస్తుండటంతో బీఆర్ఎస్ గెలిచిన నియోజకవర్గాల్లో పనులు స్తంభిస్తున్నాయట. దీంతో ఏ పనులు చేయలేకపోతున్నామని, గెలిచినా లాభం లేదని, పార్టీ మారితేనే లాభమని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అందులో భాగంగానే ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరారు. ఇక గులాబీ వారంతా ఒక్కొక్కరుగా చేరడం ఖాయమేననే చర్చ జోరుగా సాగుతోంది. ఒకరిద్దరు మినహా బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలంతా వ్యాపారస్తులే. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో లేకపోవడంతో వ్యాపారాలకు ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారట. దీంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్లో చేరితేనే తమకు లాభమని, వ్యాపారాలు సాఫీగా చేసుకోవచ్చని ఇప్పటికే పలువురు సంప్రదింపులు చేసినట్టు సమాచారం. కొందరు నియోజకవర్గ అభివృద్ధి పేరిట సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీ వారి చేరికకు మార్గం సుగమం చేసుకునేందుకే అని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఒకవైపు వ్యాపారాలు, మరోవైపు క్యాడర్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ నేతలు తంటాలు పడుతున్నారు. ప్రభుత్వ పనులు లేకుండా గ్రామస్థాయి నుంచి కాపాడుకోవడం సాధ్యం కాదని, ఒకవేళ తాము మారుకుంటే క్యాడర్ మారితే రాబోయే కాలంలో ఇబ్బందులు పడతామని భావించి ముందే ఎమ్మెల్యేలు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. ఏది ఏమైనా ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు హాట్ టాపిక్గా మారింది.